హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మోనికా వ్లాగ్స్. నేను మీ మోనికా. ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా టేస్టీగా పిల్లలకి కూడా ఇష్టపడేటట్టు ఎలా చేసుకోవాలో ఈ వ్లాగ్లో ముందుగా మనమైతే చపాతీ పిండి కలుపుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఫస్టే మిక్స్ చేసుకునేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం పిండి కలుపుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ లోపల పిండి కొద్దిగా ఇదయ్యే లోపల మనం ఆలూనైతే వాష్ చేసుకునేసి పెట్టుకునేసి కట్ చేసుకునేసేయాలండి. తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి బాయిల్ అయితే చేయించుకోవాలి. అవి బాయిల్ అయ్యే లోపల మనం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి. బాయిల్ అయిన ఆలూనైతే స్మాష్ చేసుకోవాలండి. మనం నీట్గా మెత్తగా అయిపోయేటట్టు ఆలు మొత్తం. ఆ తర్వాత ఆలూలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకునేసి మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం ఇందులోనే కారపొడి కాస్త వేసుకోవాలండి. ఎందుకంటే మిర్చీస్ అయితే కారం లేవు కాబట్టి నేనైతే కొద్దిగా కారపొడి వేసుకుంటున్నాను. కారపొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకునేసి ఫస్ట్ సాల్ట్ ఉందో లేదో కాస్త టేస్ట్ చేసి చూడండి. మీకు సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోకండి. మాకైతే సాల్ట్ సరిపోలేదు, మేము కాస్త సాల్ట్ వేసుకున్నాం అనమాట. సాల్ట్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం చపాతీ పిండి బాగా ఇదైంది కదా అండి, కాసేపు మృదువుగా అయిపోయి ఉంటుంది. తర్వాత పిండి కాస్త తీసుకొని రౌండ్గా అయితే చపాతీని రుద్దుకోవాలి. చపాతీ రుద్దుకున్న తర్వాత ఆలు స్టఫ్ అయితే మనం ఏదైతే చేసుకుని ఉంటామో ఆ స్టఫ్ అనేది చపాతీ పిండి లోపల పెట్టుకోవాలండి. అంటే లైక్ ఒక సన్నగా లైన్ టైప్లో పెట్టుకోవాలి. ఇంట్లో బోర్ కొడుతున్నప్పుడు లేదా ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైగా బయట కొనుక్కొని తినేదానిపైన ఇదే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే చపాతీ పిండిని రౌండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇటుపక్క లాస్ట్లో బ్లాక్ అయితే చేసుకోవాలి. అది క్లోజ్ చేసుకునేసేయాలి పూర్తిగా. క్లోజ్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు రోల్ చేయాలన్నమాట. సో మన స్టఫ్ లోపల ఉంది కదా, అది బయటికి రాకూడదంటే బాగా దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఆ లోపల మనం బాండి పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం దాన్ని నీట్గా రోల్ అయితే చేసుకుందాము. సన్నగా అంటే కొద్దిగా మరీ అంత థిక్గా లేకుండా సన్నగా అయితే రోల్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నీట్గా రోల్ చేసుకోవాలి. దాని తర్వాత పీసెస్గా మీకు ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని పీసెస్గా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకునేసి పక్కన ప్లేట్లోకి అయితే తీసుకునేసేయాలి. మనం ఇందాక బాండి పెట్టుకున్న ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదండి. ఇప్పుడు మనం అందులో మనం ఏదైతే స్నాక్ అయితే చేసుకున్నామో దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ స్నాక్ నేమ్ ఏంటంటే ఆలూ ఫింగర్ చిప్స్ అనమాట. ఆలూ ఫింగర్ చిప్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఈజీగా అది జస్ట్ వన్ టైం అనిపించింది చేసేసినాం అంతే. చాలా టేస్టీగా మీకు ఎప్పుడైనా ఇంట్లో తినాలనిపించినా, పిల్లలకి ఏదైనా కొద్దిగా స్నాక్స్ పెట్టాలనిపించిన, బయట ఫుడ్ ఇప్పుడు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు కదా. సో కాబట్టి ఇంట్లో స్నాక్ అయితే ఇది టేస్టీగా ఈజీగా ఉంటుంది. ఒక 10 minutes చూస్తున్నారు కదా, బాగా అయితే కాలిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేసి, మీ ఇంట్లో కెచప్ ఉంటే కెచప్తో తినండి. మాకు కెచప్ లేదు, మేము విత్ చాయ్తో తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.